హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో తప్పులు జరిగాయని ఆరోపించారు. కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేసి తమకు కావాల్సిన విధంగా అలైన్మెంట్లో మార్పులు చేయించుకున్నారన్నారు. RRR అలైన్మెంట్ మార్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలైన్మెంట్ డిసైడ్ చేయాల్సింది, రైతులకు పరిహారం చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అన్నారు ఈటెల. ఇక ₹1 కోటి విలువైన భూమికి 10 లక్షలు ఇస్తామంటే కుదరదంటున్నారు ఈటెల. అలైన్మెంట్లో తప్పు జరిగిన మాట వాస్తవం. కొద్దిమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని దాన్ని డైవర్ట్ చేసిన మాట వాస్తవం. మేము గడ్కరీ గారికి భారతీయ జనతా పార్టీ 2 మంత్రులతో పాటుగా 6 మంది ఎంపీలను పోయి ఈ విషయాన్ని నివేదించే ప్రయత్నం చేస్తున్నాం. అలైన్మెంట్ డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఒకవేళ అలైన్మెంట్ మార్చకపోతే కూడా అక్కడ ఏ ప్రాక్టికల్ రేట్ అయితే ఉందో ఆ ప్రాక్టికల్ రేట్ రైతాంగానికి ఇవ్వాలి తప్ప అక్కడ ₹1 కోటి ఉంటే నీకు 10 లక్షల రూపాయలు ఇస్తా, 15 లక్షల రూపాయలు ఇస్తానే ఇలా రైతాంగాన్ని ముంచే ప్రయత్నం చేయొద్దని చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఆ రైతాంగం చేసేటువంటి ఉద్యమాలకు భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళకి మంచి కంపెన్సేషన్ వచ్చేంత వరకు వాళ్ళకు అండగా ఉంటాం.